హాయ్ ఫ్రెండ్స్, మొన్నే అనుకున్నాము మనుషులు రకరకాలుగా మానవత్వం మర్చిపోయి మనుషుల్లాగా ప్రవర్తించట్లేదు, ఈగో కోసం ప్రాణాల వరకు తీసుకెళ్తున్నారని. ఇలాంటి కొన్ని సంఘటనలు నిజంగా అసలు కొన్ని అసలు ఆలోచనకు కూడా రావు. కర్ణాటకలో ఒక భర్త తన భార్యకి పిల్లలు పుట్టలేరని వదిలేయమని చెప్తే నేను నిన్ను వదలను, కావాలంటే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పినట్టుంది. తను వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఆ భార్యని మోటార్ బైక్ కట్టి ఈడ్చుకెళ్ళి కాస్త దూరం వెళ్ళాక చనిపోయిన తర్వాత ఆమె యాక్సిడెంట్లో చనిపోయిందని చిత్రీకరించడానికి ప్లాన్ చేసి, అలాగే 200 మీటర్ల వరకు ఆమెను ఈడ్చుకెళ్ళి రోడ్డు పక్కన పడేసి మా ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయిందని పోలీస్ కేసు పెట్టి వాళ్ళే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్లాన్లో అయ్యారు. సో కానీ లాస్ట్కి పోలీసులకు నిజం తెలిసింది. అలాగే సిద్దిపేటలో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న పాలేరుగా పనిచేస్తున్నాడు. వాళ్ళ మొత్తానికి 1 ఎకరం పొలం మాత్రం ఉంది. వాడే పెద్ద చదువుకోలేదు, రోజు తాగి తిరుగుతూ ఉంటాడు. నాకు BMW కారు కావాల్సింది అని గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. మన దగ్గర డబ్బులు లేవరా అంటే కూడా వినలేదు. ఇంకా లాస్ట్కి పేరెంట్స్ ఇంకా నేను చచ్చిపోతా అంటున్నాడని స్విఫ్ట్ డిజైర్ కారుకి డబ్బులు కట్టొచ్చారు అడ్వాన్స్. స్విఫ్ట్ డిజైర్ కారు వద్దు, నాకు BMW కారే కావాలని గొడవ చేసి పురుగుల మందు దాగి చనిపోయాడు. అసలు ప్రపంచంలో మనుషులు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడో ఒక చిన్న ఎడ్యుకేషన్లోనే లోపం ఉన్నట్టు అనిపిస్తుంది. చదువు సంస్కారాన్ని నేర్పలేకపోతుంది అని ఎన్నో వీడియోలో చెప్పాను. అందుకే నేను ఎప్పుడూ చాలాసార్లు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా చెప్తాను, మీరు IQ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తున్నారు కానీ EQ ఎమోషనల్ కోషెంట్ మీద వర్క్ చేయట్లేదు. ఎమోషనల్ కోషెంట్ మన తెలుగులో బుద్ధి అనొచ్చు. విద్యతో పాటు బుద్ధి కంపల్సరీగా అలవడాలి, లేదంటే చాలా కష్టము. జనాలు ఇంత చదువుకున్నా సరే బుద్ధి లేకుండా సంస్కారం లేకుండా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఇదే. మార్కులు వచ్చాయా, ర్యాంకులు వచ్చాయా, సెటిల్ అయ్యారా, ఈ ప్యాకేజ్ వచ్చిందా, ఆ ప్యాకేజ్ వచ్చిందా, ఎంత లీకేజ్ జరిగింది నా అకౌంట్లోంచి ఆలోచించడం మానేసి, ఎప్పుడు డబ్బుల మీద పడ్డం మానేసి కాస్త క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తే మనుషులుగా మానవత్వంతో ఉండగలుగుతారు. ఇప్పుడు నుండైనా పేరెంట్స్ కనీసం నెక్స్ట్ జనరేషన్ కోసమైనా ఆలోచించి మనము ఇప్పుడు 30s 35sలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని పెంచుతున్నారో, పిల్లలు కనబోతున్నారో, మీరన్నా కాస్త సెన్సిబిలిటీతో ఆలోచించి కాస్త విద్యతో పాటు బుద్ధి అలవడాలి. ప్రతి ఒక్కరికి సేమ్ అమౌంట్ ఆఫ్ విద్య రాదు, అందరికి ఒకే రకమైన విద్య అలవడదు, అందరు IITలు క్రాక్ చేయలేరు. ఎవరి ఎబిలిటీ బట్టి వాళ్ళు ఉంటారని కొంచెం ఆలోచించగలిగి పరిగెత్తి మీరు డబ్బులు సంపాదించే రేస్లో పిల్లల్ని పడేయకుండా, డబ్బే ప్రధానం, బ్రాండ్సే ప్రధానం అని చెప్పకుండా కాస్త అయినా ఇంగితం నేర్పించి ఆ బుద్ధి నేర్పిస్తే బాగుంటుందని నేను చాలా కాలేజీలకు కూడా ప్రాధాయపడ్డాను. కానీ వాళ్ళు సిలబస్ కంప్లీషన్ కుదరదు కదా, మాకు ఎమోషనల్ కోషెంట్ క్లాసులు పెట్టలేమంటారు. కనీసం మన ఇళ్లలోనైనా అది నేర్పించగలిగితే నెక్స్ట్ జనరేషన్ పిల్లలైనా బాగుపడతారు.